ఎవ్రీవన్, హెల్త్ బాగోలేదని నిన్నటి వ్లాగ్లో చెప్పా కదా. ఇంకా దాని తర్వాత వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఈరోజు చాలా ఫీవర్ అయితే వచ్చేసింది. ఎలా అయిపోయిందంటే బాడీ నోరేమో ఉంది కానీ బాడీ సహకరించడం లేదు. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇలా పెట్టి వెళ్ళిపోయారన్నమాట. ఇవల్ల నేనైతే క్లీన్ చేస్తూ ఉన్నాను. చాలా హెడేక్ ఉంది, స్టమక్ పెయిన్, అస్సలు వద్దులేండి ఇంకా అలా అవుతుంది. ఆ తర్వాత వాటర్ తాగేసి కొంచెం సేపు అలా పనుకుందాం అనేసి చెప్పానన్నమాట. ఇంకా నేనేం ఫుడ్ ఏం తీసుకోలేదు. తర్వాత ఇక్కడ తాత పాపం మార్నింగ్ నుంచి లేవనే లేదు. 11 అలా అవుతుంది. పిల్లలు తినేసి వెళ్ళారు కదా. 11 ఏంది, 12, 3 అయ్యింది. అయినా పాపం లేదు. ఏం అనుకున్నాను. తర్వాత నా హబ్బీకి కాల్ చేసి చెప్తే కొంచెం పిలిచి చూడు అని చెప్పారన్నమాట. పిలిచాను. తనకు కూడా ఫుల్ ఫీవర్ వచ్చింది. ఇంకా పాపం అండి, తనకు పనుకోవడానికి ప్లేస్ లేక అక్కడ పనుకుంటారన్నమాట. మేము కూడా ఏమన్నాము, ఉండనిలే ఎవరిది డే ఎలా ఉంటుందో అనేసి. ఇంకా పాపం తనకు కూడా హెల్త్ బాగోలేదన్నమాట. ఆ తర్వాత ఈవినింగ్ నేనేం తినలేదు. నాకు తెలియకుండా నా హబ్బీ ఎగ్ రైస్ తెచ్చారన్నమాట. ఇంకా లెమన్స్ ఎప్పుడు తీసుకురావాలి అని చెప్తూ ఉంటాను నేను. ఆ ఎగ్ రైస్ తను ఆనియన్స్ ఇస్తాడు తప్ప లెమన్ ఇవ్వరు అని, ఇంకా ఎప్పుడు లెమన్ తీసుకురా అని చెప్తుంటాను కదా. మళ్ళీ లెమన్ కావాలిదే అనేసి 20 రూపీస్కి 30 రూపీస్కు 3 వచ్చాయి ఫ్రెండ్స్. 10 రూపీస్కి 5 అని చెప్తున్నాను. అప్పుడు కాలం పోయింది, ఇప్పుడు రావు అని మాట్లాడుతున్నారు. ఇంకా నేను ఇక్కడ తన కోసము ఆ విత్తనాలు ఉంటాయి చూడండి, అవి బాదం నానబెట్టేసా. మార్నింగ్ పాపం నాకు హెల్త్ బాగలేదని తినకుండా అలానే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇచ్చాను నేను. ఇంకా ఫుల్ ఎమ్మి టేస్టీగా ఉండింది. ఆ తర్వాత జ్వరం వచ్చినందుకు మంచిగానే అయ్యింది. ఇంకా ఎందుకు అంటే మంచి మంచి ఐటమ్స్ తినడానికి వస్తున్నాయి. ఎగ్ రైస్ తినేసాను. ఆ తర్వాత పొద్దు దగ్గరికి వెళ్ళాలనేసి మీటింగ్ ఉంది. అక్కడ కంపల్సరీ ఆన్లైన్ ఎక్కేయాలి, రావాల్సిందే అని చెప్తే వెళ్ళానన్నమాట. నాకు తెలియకుండా పాపం మళ్ళీ కాఫీ కేక్ అయితే కొనుక్కొని వచ్చారు. ఇంకా ఇది కాఫీ కేక్ అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే కూడా పెట్టుకుందాము, అన్నీ ఇప్పుడే కదా తినింది, వద్దు అనేసి ఇంకా కొంచెం నీరసంగా ఉంది. ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. ట్యాబ్లెట్స్ చూపించడం మర్చిపోయా మీకు అనేసి ఇట్లా 3 పీసెస్ కట్ చేసేసి హాఫ్ తీసుకుందాం, మీరు హాఫ్ తీసుకొని నేను 1 తింటాను, ఈ 2 రేపు తినడానికి పెట్టుకుందాము అని చెప్పా. వద్దు మాకు ఒక్కొక్కటి కావాల్సిందే అంటే నా హబ్బీ ఊరికే సతాయించకు, ఇచ్చేస్తే నేను కావాలంటే రేపు తెస్తానని చెప్పారు. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి కాఫీ కేక్ కాదు, కూల్ కేక్. కూల్ కేక్ అంటే నా పిల్లలు ఇద్దరు తినరు, నేను ఒక్కదాన్నే తింటానన్నమాట. ఇంకా నాకు హెల్త్ బాగోలేదు. ఇంకా అలా కాకుండా నాకు లక్ తగిలింది. నేను కూడా అంత అనుకోలేదు, తెచ్చి ఫ్రిడ్జ్లో సర్ప్రైజ్ లాగా పెట్టారన్నమాట. ఇంకా అందుకు చల్లారిందే అనుకున్నాను. కానీ ఇది కూల్ కేక్, అదే చెప్తున్నాను, కూల్ కేక్. ఇంకా 3 కేక్స్ నాకే తినరు. ఇంకా నా హబ్బీ కూడా కొంచెమే తింటారన్నమాట. ఏమో అది తను డైట్ చేస్తారో మరి ఇంకేం చేస్తారో తెలియదు. దీని మీద ఉన్న 3-4 చెర్రీస్ తనే తింటారు, ఎందుకంటే నేను చెర్రీస్ తిన్నాను. గుడ్ మార్నింగ్. సిమ్ తెచ్చుకున్నాను, సిమ్ వేయాలి. ఆల్రెడీ ఇక్కడ సిమ్ ఇది ఎయిర్టెల్ సిమ్ము. టవర్ సరిగ్గా లేదని జియోలో మార్చా. జియో బెస్ట్. ఎన్ని మార్చుతుంది నీ మొహం. ఎన్ని మార్చినా అని 10 అబద్ధాలు ఆడకు. దాని తర్వాత పెద్ద డ్రై పొట్ ఉంటుంది కదా నా దగ్గర, ఇంకా అదైతే కింద పడిపోయి ఒక నట్ ఏమో లూజ్ అయిపోయింది దాంట్లో. ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చున్నాను. మా ఆసిఫ్ ఫస్ట్ టైం ఎగ్స్ అయితే తెచ్చాడన్నమాట. 200 ఇచ్చాను. 2 డజన్ తెచ్చి 40 రూపీస్ ఏమో బ్యాగ్ తెచ్చాడన్నమాట. ఇంకా అది చూపిస్తున్నాను. ఇంకా ఈ స్క్రూ అయితే ఏమైందో కట్ అయిపోయింది. దీన్ని చూస్తూ ఉన్నాను. ఏదన్నా ఒక్కటి పోతే ఒక్కటి నా ప్రాణం వద్దులేండి. ఇంకా అలా అయిపోయింది. ఇంకా నైట్ అన్నం తినేస్తున్నాం అన్నమాట. ఎగ్స్ తెచ్చాడు, ఇంకా ఎగ్ వేయాలి. ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ ఏం చేశానంటే అమ్ముతో ఫెవికిక్ తెప్పించి వేసి చూశాను. ఇంకా అస్సలు రాలేదు. వేస్ట్ 10 రూపీస్ వేస్ట్ పెట్టేసా. మా అమ్మకు తీయమంటే తను బ్లాగ్ ఎలా తీసింది చూడండి, అంత తిక్కగా తీసింది. కొంచెం మీరు మైండ్ చేయొచ్చు ఇక్కడ. ఏమంటే ఇంకా 10 మినిట్స్ బ్లాగ్ కావాలనేసి స్కిప్
చేయకుండా పెట్టాను. ఆ తర్వాత ర్యాండమ్లో కానీ షేర్ చేశా కదా, కందిబుడ్డలు తెచ్చారన్నమాట. ఇంకా అది బాయిల్ చేసి ఉప్పు వేసి బాయిల్ చేశాను. తనకు వీడియో ఎందుకు తీసానంటే పాపం మంచిగా నవ్వుతున్నారన్నమాట. నేను వీడియో తీసింది తనకు కూడా తెలియదు. ఆ బ్రహ్మానందం ఏదన్నా క్లిప్స్ వస్తే భలే నవ్వుతారు. స్మైల్ సూపర్గా ఉంటుంది, ఎప్పుడన్నా మెమొరబుల్ ఉంటుంది అనేసి నేను స్టార్ట్ చేశాను, నవ్వడం ఆపేశారన్నమాట. తనకు తెలిసిందో మళ్ళీ తెలియదు నాకు. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? సో ఒక బేబీని డెలివరీ అయిన తర్వాత 3 years వరకు గ్యాప్ పెట్టుకోవాలి తప్పకుండా. లేకపోతే ఫస్ట్ బేబీకి కొంచెం అన్నీ ఇంకా అంత ప్రేమ దొరకదు అని చెప్తారు కదా చాలామంది. ఇక్కడ 2 twins ఉన్నా కూడా మళ్ళీ 3 బేబీస్ని అయితే ఇప్పుడు తను డెలివరీ ఇవ్వబోతుందంట. IVF చెప్పించుకొని 3 బేబీస్ ఒకే కడుపులో ఎలా ఫ్రెండ్స్, అసలు నాకే అర్థం కావడం లేదు. ఇప్పుడు 2 బేబీస్ ఉన్నారు, వాళ్ళు కూడా 5 months 6 months అలా ఉన్నారు. అన్నప్రసన్న చేపియాలి అన్నారు, ఇంకా సిల్వర్వి అన్నీ తీసుకున్నారు. మళ్ళీ ఆ ఫంక్షనే చేయట్లేదు. ఆ పిల్లలు ఫస్ట్ ఏమో 2 ఆడపిల్లలే అని చెప్పాడు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక ఆడ ఒక మగ అని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు 3 months కంప్లీట్ అయినాక చెప్పండి అని చెప్పారంట. 3 బేబీస్ ఉంటే స్టమక్ ఎలా ఉంటుంది? తమ్లైన్లో మాత్రం స్టమక్ ఉంది, వీడియోలో మాత్రం స్టమక్ లేదు. ఇప్పుడు అన్నయ్య ఛానల్ గురించి అయితే అయిపోయింది, అంటే అన్న వెళ్ళిపోయాడు కదా, ఇంకా తనకే బోర్ కొట్టినట్టుంది. వామ్మ వచ్చి మా ఇంటి మీద పడి నాకే కొట్టేటట్లు ఉన్నారు. నేను కొన్ని రోజులు స్కిప్ చేస్తాను లేరా, నువ్వు వేరే వీడియోస్ తీసుకొని చెప్పినట్టు ఉంది వాళ్ళకు. అందుకనేసి కొంచెం అవాయిడ్ చేసేసారు. ఇంకా ఇక్కడ నేను జ్వరం వచ్చిందని చెప్పాను కదా, అయినా చాలా మెస్సీగా ఉంది. అందుకనేసి బట్టలల్లా మడత పెట్టేస్తున్నాను. ఇంకా ఫాస్ట్గా మీతో షేర్ చేసుకోవచ్చు, కానీ మీతో కొన్ని విశేషాలు షేర్ చేయాలి అనేసి షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా అమ్మ స్కూల్ నుంచి వచ్చేసింది, కలర్ డ్రెస్ వేసుకోవాలి, అటు ఇటు తిరుగుతూ ఉంది అన్నమాట. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్టడీ అవర్కి వెళ్ళేటప్పుడు ఆ 2 జడలు తీసేసి మళ్ళీ ఒక కప్పు లాగా కట్టేసుకుంటుంది. ఇంకా తనే వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా నేను ఎందుకున్నాను అనేసి నేను చెప్తూ ఉంటాను. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ డే వ్లాగ్ తీయాలి, ఇప్పుడు 11 అయ్యింది టైము, చాలా హెడేక్ అయితే ఉంది. మళ్ళీ వంట చేయాలి, వద్దులే అని చెప్తారు, కానీ అలా చూస్తూ చూస్తూ పిల్లలు వస్తారు, మళ్ళీ ఎట్లా అనేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను అన్నమాట. మీరేం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి తప్పకుండా. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా కూడా ఆమె జెండు బామ్ పెట్టి 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 ఆ కళ్ళు మాత్రము లోపలికి వెళ్ళిపోతున్నాయి. అంత కూడా ఏడవకండి, డబ్బులు వ్యూస్, ఇప్పుడు మేము కూడా ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాము. ఇలాంటి తప్పుడు వీడియోస్ తీస్తే తొందరగా వ్యూ వస్తుంది, తొందరగా ఇది వస్తుంది, కానీ ఎందుకు చేత కాదు మాకు అలా అబద్ధపు వీడియోలు తీయాలి అన్నా, ఏదన్నా చేయాలి అన్నా. ఇంకా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనేసి అనుకుంటూ ఉంటాం కదా. వీళ్ళు పాపం ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు అయితే లోపల వెళ్ళిపోయాయి. ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావో లేదో దేవుడికి ఎరక, కానీ ఆ ప్రెగ్నెంట్ వీడియోసే తీయు. ఎందుకు అంటే దాంట్లో ఏం ఏడ్చేటివి అవి ఇవి ఉండవు కదా. ఇప్పుడు 1 month 2 months 3 months అని అలా ఒక 2 వారం, అంటే 2 వారం కాదు 2 weeks అన్న తీవు. నాకెలానో అనిపించింది. ఇంకా చాలామంది ఆమెకే చెప్తున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు తను ఏమన్నా షేర్ చేసుకోలేకపోతుందేమో వీళ్ళ వీడియోస్ గురించి. ఎందుకు అంటే అక్కడ తనకు ఫ్యామిలీ కూడా సరిగ్గా లేదు కదా, ఫ్యామిలీ సరిగ్గా లేదు. మళ్ళీ ఇక్కడ చూస్తే వీళ్ళు వీడియోస్ మీద వీడియోస్ చేపిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఏమో ఏదైనా ప్రమోషన్కి వస్తే మంచిగా నవ్వి వీడియో తీయాలి, ఈ మామూలు వీడియోలో ఏడుస్తూ ఉండాలి. తనకే ఇంట్రెస్ట్ లేదేమో అనిపిస్తుంది నాకు. ఇంకా తను ఎలా బిహేవ్ చేస్తుంది, తన ఫేస్లో సాడ్నెస్ అనేది నేను గుర్తించానన్నమాట. ఇంకా తన హస్బెండ్ కోసమే అన్నీ ఇలా చేస్తుందేమో అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకొని ఇప్పటి వరకు అయితే పనుకున్నాను. ఇంకా లేచి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలి, స్నానం చేసి రావాలి. ఈ డే వచ్చేసి మండే. ఇంకా ఈరోజు బ్లాగ్ షూట్ చేస్తే రేపు కానీ పబ్లిష్ అవ్వదు.
నాకు ఏం చేయాలో అర్థం కావడమే లేదు. మీరేమనుకుంటున్నారు వాళ్ళ గురించి? వాళ్ళు రైటా రాంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లు కాదు, వీడియో కూడా చూడాలి. షార్ట్లో సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వీడియో చూడరు, అందుకనేసి షార్ట్స్ మీద ఇంట్రెస్టే పోయింది. ఇంకా ఏమేమి ఉన్నాయో అవల్ల మీతో షేర్ చేస్తుంటాను. ఫైనల్లీ ఇక్కడ మొత్తం అయితే క్లీన్ అయిపోయినాయి బట్టలు. ఇంకా అక్కడ పక్కన వేస్తున్నాను కదా, మా పిల్లలవి బుట్టలలో వేసేస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా నా హబ్బీ బట్టలు అయితే ఐరన్కి ఇవ్వాలి. ఇంకా అవి షర్ట్స్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.